ఈ 100 డేస్ సిరీస్లో ఈరోజు డే 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మెయిన్లీ కావాల్సింది లాజిక్ బిల్డింగ్. సో ఈ వీడియోలో మనం బేసిక్ లాజిక్ బిల్డింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ని 2తో కానీ డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్, లేదా 1 వస్తే అది ఆడ్ నెంబర్. యాక్చువల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో రిమైండర్ కోసం మనం మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఎలా యూస్ అవుతుందంటే, ఎగ్జాంపుల్ 7 మాడ్యులో 2 ఈక్వల్ టు 1. ఇది ఎలా చేయాలంటే 7 డివైడ్ బై 2 లాగా, 2 3s are 6. సో మనకి రిమైండర్ అయితే 1 వస్తుంది. 1 అంటే ఏంటి? ఆడ్ నెంబర్. సేమ్ అలాగే 6 మాడ్యులో 2 ఈక్వల్ టు 0. ఇది ఎలా చేయాలంటే 6 డివైడ్ బై 2, 2 3s are 6. రిమైండర్ వచ్చేసరికి 0 వస్తుంది. 0 అంటే ఏంటి? ఈవెన్ నెంబర్. సో ఇప్పుడు జావా కోడ్ అయితే చూద్దాం. మనం నెంబర్ ఈక్వల్ టు 7 తీసుకున్నాం. 7 మాడ్యులో 2 అంటే 1 అనమాట. సో ఇఫ్ బ్లాక్లో ఇది ఫెయిల్ అవ్వడం వల్ల మనకి ఎల్స్ బ్లాక్ వచ్చి ఆడ్ అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చూద్దాం, విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. ఓకే, మీరు కానీ ఈ సిరీస్ని మిస్ అవ్వకూడదంటే తప్పకుండా మన పేజీని ఫాలో చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.